ప్రతిపాదనలు ఇస్తే దాంతో అక్కడ ఉన్నటువంటి కొన్ని కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం, సిఆర్డిఏ ఆ కంపెనీలుగా ఇప్పుడైతే కంపెనీలు అంటున్నాం, అప్పుడైతే ప్రభుత్వం అనేస్తాం. ఎందుకంటే ఈశ్వరన్ ఆయన అక్కడ కన్సల్ట్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన మంత్రి హోదాలోనే ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడాడు. సింగపూర్ ప్రభుత్వం మీకు అన్ని విధాలు అండదండ్రులు, తిరుపతి కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి కూడా వచ్చారు నారాయణ గారు వాళ్ళిద్దరు కలిసి. ఇవన్నీ చూసినప్పుడు సింగపూర్ ప్రభుత్వం వేరు, ఆ కంపెనీలు వేరు, ఈశ్వరన్ వేరుగా జరగలేదు ఆ రోజు చర్చ. ఈ రోజు కూడా ఏమైందో తెలియదు, ఆ కంపెనీలు ఏమైనా వెండని. కాబట్టి ఖచ్చితంగా సింగపూర్ లో ఈశ్వరన్ గారు చుట్టూ జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్ కి నేరుగా సంబంధం లేకపోయినా ఆ అవగాహనతో ఉన్నటువంటి ఆలోచనలు ఒక భయాన్ని కలిగించే అంశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే సింగపూర్ తరహా ఇక్కడ ఏర్పాట్లు చేయాలనుకున్నారు, దాంతో ఒప్పందాలు చేసుకున్నారు. అది సాధ్యమా సాధ్యం కాదా, సాధ్యం కాదనేది ఒక సాధ్యాసాధ్యాలు చర్చనీయాంశం ఒకటి. దాని చుట్టూ ఉన్న అవినీతికి సంబంధించి మనందరికన్నా వెంకటరెడ్డి గారు బాగా చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకటి 2 కేసులు కూడా పెట్టున్నారు కాబట్టి ఇంకొంచెం వాళ్ళు ఎప్పుడు చెప్తారు. కానీ నేను ఇంకొక యాంగిల్ అయితే తీసుకోదలుచుకున్నా. అదేంటంటే అమరావతి రాజధాని ఉండడం వేరు, గతంలో మనం చాలా చర్చించాం. అమరావతి ప్రాజెక్ట్ వేరు. ప్రాజెక్ట్ అనేది ఒక న్యూ మోడల్ సిటీగా, అది ఆంధ్రప్రదేశ్ కి ఆశ శ్వాసగా, నవనగరాలుగా దాంతో సృష్టించే సంపదే ఆంధ్రప్రదేశ్ బావుగా. ఎట్టయితే ఇప్పుడు హైదరాబాద్ ఉందో ఆ రకంగా హైదరాబాద్ అయితే తెలంగాణ కాపాడుతా ఉంది అని చెప్తున్నాము, ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అమరావతి ప్రాజెక్టుతో ముడిపడింది. రాజధానిని వీళ్ళు అంటారు కానీ ప్రాజెక్టుతో ముడిపడినట్టుగా ఆనాడు ప్రభుత్వం చెప్పింది. కానీ ఎక్స్పర్ట్లేమో ఆ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టడం, ఆ ప్రాజెక్టు మీద వ్యయ ప్రయాసాలు పెట్టడం అంటే ఆత్మహత్యా సదృశ్యం శివరామకృష్ణ లాంటి వాళ్ళు చెప్తారు. ఇవన్నీ చూసినప్పుడు ఒక ఆందోళన కలిగిస్తున్న అంశం. కాబట్టి ప్రాజెక్టు పైన అయితే మాత్రం ఈ జరుగుతున్న ఎపిసోడ్లు చర్చించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాజెక్టు రూపకల్పన, దాంతో సింగపూర్ కంపెనీలకు ముఖ్యంగా మన ఈశ్వరన్ కంపెనీలతో ముడిపడిన అంశాలు. ఇప్పుడు సింగపూర్ లో అవినీతి తక్కువ అంటాం ప్రపంచంతో పోల్చుకుంటే, అక్కడే ఆయన అట్లాంటి వాటిలో ఇరుక్కున్నాడు అంటే ఇక్కడికి దాంతో చేసుకున్న ఒప్పందాలు ఎంత అందంగా ఉంటాయి అనేది ఒక అనుమానం. రెండో అంశం ఏంటంటే ఈశ్వరన్ గారు మొదటి నుంచి ఆయన కానీ మన రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది అది ప్రభుత్వం అని లెవెల్కి వెళ్ళిపోయినారు. అలా వరకు మన బాధలు చంద్రబాబు గారి నాయకత్వం ప్రతిభ చూసి సింగపూర్ కరిగిపోయి మనకు అట్రాక్షన్ తో వస్తా ఉంది. ఎట్లా స్కిల్ డెవలప్మెంట్ లో ఎట్లయితే 3,000 కోట్లు ఉచితంగా ఇస్తారన్నారో వాళ్ళు ఆ రంగులు తీసుకొచ్చారు దీనికి కూడా. అట్లాంటప్పుడు ఖచ్చితంగా దాని చర్చనీయాంశం అవుతుంది. కాబట్టి ఆ కంపెనీ ఒప్పందాలు కూడా అట్లే ఉంటాయి అనుకోవచ్చు. ఎందుకంటే మీకు తెలుసు శివరామకృష్ణన్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం యాజ్ పర్ యాక్ట్ 2014 విభజన చట్టం ప్రకారం శివరామకృష్ణన్ గారు ఢిల్లీకి రిపోర్ట్ చేయాలి, ఢిల్లీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రిపోర్ట్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి. ఇది యాక్ట్ లో ఉన్నది. ఈ యాక్ట్ ని నగ్నంగా ఉల్లంఘించింది ఆనాటి ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించింది. ఎందుకంటున్నానంటే శివరామకృష్ణన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, ఆ కమిటీ మీగడ స్థాయిగా మీకు తెలుసు ఏదైనా ఒక సబ్ కమిటీ చేసినా కూడా ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ నాకు నచ్చకపోతే ప్రభుత్వానికి కొత్త కమిటీ చేయొచ్చు, రద్దు చేయొచ్చు, నేను పరిశీలించవచ్చు. ఇవి ఏమి చేయకుండా కేంద్ర ప్రభుత్వానికి సెప్టెంబర్ 3వ తేదీ ఏమో శివరామకృష్ణన్ రిపోర్ట్ ఇస్తాడు, 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విజయవాడ కేంద్రంగా రాజధానిని ప్రకటించేస్తారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఏం చెప్తుంది, మాకు ఇచ్చారు రిపోర్ట్, దాని వాళ్ళకి పంపించేసి యాక్షన్ తీసుకోమన్నాం అంటారు. ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ కనిపిస్తా ఉంది. ఒక రాష్ట్ర రాజధాని ఎంపిక చేసుకునే విషయంలో యాక్ట్ ఎంత ఉల్లంఘించారు. అన్నిటికన్నా మించి యాజ్ పర్ యాక్ట్ శివరామకృష్ణన్ గారు చెప్పింది ఏంటంటే ఆన్ రికార్డ్ గా మాకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు, ప్రభుత్వ భూమి బంజరు భూములు ఎక్కడ చెప్పమని చెప్తే మాకు సహకరించలేదని 6 నెలల ముందే రిపోర్ట్ ఇచ్చిపోయాడు. మామూలుగా అయితే ఒక రిపోర్ట్ ఇచ్చేసి ఎక్స్టెన్షన్ అడుగుతారు, కానీ శివరామకృష్ణ ఉల్టాగా 6 నెలల ముందే రిపోర్ట్ ఇచ్చేసి అంటే వీళ్ళు ముందే నిర్ణయం తీసుకునేశారు. ఒక ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇక ముందుగానే నారాయణ కమిటీని వేశారు. అంటే ఈ మొత్తం ఎంపికలోనే అనుమానాలకు తావుంది. అక్కడ ఒక రాజధాని నగరం, దాని చుట్టూ ప్రాజెక్టు, ఈ ఎంపికలోనే ఇంత గోప్యత, ఇంత పారదర్శక లేకపోవడం. యాక్ట్ ని ఉల్లంఘించారు. ఒక యాక్ట్ రిపోర్ట్ ఇక ముందుగానే, ఆ కమిటీ రిపోర్ట్ ఇక ముందుగానే ఇంకొక కమిటీ వన్ మంత్ బ్యాకే వేయడం, ఆ కమిటీ రిపోర్ట్ అమలు చేయడం అంటే ఏంటి అర్థము? ఒక కాన్స్టిట్యూషన్ వేసిన కమిటీని మేము ఇచ్చే సమాచారం ఇవ్వకుండా పోవడం అంటే ఏంటి అర్థము? విజయవాడ చుట్టూ రాజధానిని 30 కిలోమీటర్ అవతల రాజధాని పెట్టడం ఏంటి? 50,000 ఎకరాలు లేనిది 15,000 ఎకరాలు మౌలిక వస్తువులు, 10,000 ఎకరాలు రైతులకు పోతూ 10,000 ఎకరాలు రాజధాని పోతే మిగతా 10,000 ఎకరాలతో 1,00,000 కోట్లు వచ్చేస్తాయి. సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని. ఇప్పటి వరకు 15,000 కోట్లే అంటున్నారు అన్ని ఖర్చులు ప్రాజెక్టులు. 15 పైసలు కూడా ఇంతవరకు అక్కడి నుంచి రాలా. 15 పైసలు రాని ప్రాజెక్టు 15,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు కూడా మనం దబాయించి అది సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇది అమరావతి చుట్టూ మనకు ఇళ్ల పట్టాల వ్యవహారాలన్నప్పుడు ఇది మాది అంటున్నారు. మళ్ళీ మాది అన్నప్పుడు రాష్ట్రం అంతా ప్రజల బడ్జెట్ తో కూడుకున్నటువంటి 15,000 కోట్లు కేంద్ర బడ్జెట్ ఇవ్వడం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం అష్యూరెన్స్ తో ఇతర దేశాల నుంచి వడ్డీకి డబ్బు, అది హైయెస్ట్ వడ్డీకి డబ్బులు తీసుకురావడం ఏంటి? ఆ ప్రాజెక్టు మొత్తం గందరగోళంగా ఉంది, అనుమానాలకు ఆస్కారం ఉంది. అనుమానాలతో కూడుకున్న ప్రాజెక్ట్ అవినీతి ఆరోపణలు చేయదలుచుకోవాలి. బాగా పర్ఫెక్ట్ గా ఉంటేనే మన రాజకీయ నాయకులు దున్నేస్తారు. అలాంటిది ఇన్ని అనుమానాలు, ఇన్ని అవకతవకలు, ఇన్ని పారదర్శకత లేని విషయాల్లో కరప్షన్ జరగకుండా ఎట్లుంటుంది? ఎవరు తినొచ్చో అది వేరే సంగతి. కాబట్టి ఖచ్చితంగా కరప్షన్
అనుమానాలు, ఆచరణ సాధ్యం కానీ ఈ 3 అంశాలు ఈశ్వరన్ గారి వ్యవహారంతో ముట్టున్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు మీరు ఏదైనా చేయండి, రాజధాని నేను రాయలసీమలో ఉండొచ్చు, ఇంకోరు ఉత్తరాంధ్ర కోరొచ్చు, ఇంకొకరు అమరావతి కోరొచ్చు,